అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రేమ వర్షం అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచం చాలా చిన్నది. ఎక్కడో ఎప్పుడో చూసిన ఆ రూపం మళ్ళీ ఎదురుగా వచ్చిన ఈ క్షణం నా కోసమే అన్నట్టు అనిపిస్తుంది. ఏం అల్లరి గాలిది, నన్ను కుదురుగా ఉండనివ్వట్లేదు. ఏం తుంటరి వానిది, నాలో కొత్త ఆశలు పుట్టేస్తోంది. ఈ వాతావరణ ప్రభావం నా నరాలని పట్టి లాగేస్తోంది. ఊపిరి వేడెక్కిపోతోంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆమెకు కూడా అదే విధంగా ఉందా అని తెలుసుకోవాలని మనసు తపన పడుతుంది. అసలు ఆకాశం ఒక్కసారిగా ఎందుకు ఉరిమింది? ఇద్దరిని ఎందుకు ఒకచోటకి చేర్చింది? అబ్బా, తన కళ్ళేంటి అంతలా నన్ను ఆకర్షిస్తున్నాయి? చూపు తిప్పుకోలేకపోతున్నానే. అమ్మాయి, అలా నవ్వకు. నీ అందం రెట్టింపవుతుంది. నా కోరిక ఇంకా బలపడుతుంది. ఈ వర్షం ఆగేనా? నా కోరిక చల్లారేనా? ఏంటి దేవుడా ఈ అగ్ని పరీక్ష? వాన ఎక్కువ అయ్యే కొద్దీ ఇద్దరి మధ్య దూరం కూడా తగ్గుతూ వస్తుంది. చలి ప్రభావమేమో. వెచ్చదనం కోరుకుంటుంది శరీరం. మాటలు కలపాలని అనిపిస్తుంది. కానీ ఎక్కడో చిన్న భయం నన్ను ఆపేస్తుంది. తనకేమనిపిస్తుందో మరి. మళ్ళీ మెరుపు. భయంతో నా దగ్గరికి చేరింది. ఇక ఈ వేడి నేను తట్టుకోలేను. మెల్లగా తన చేతివేళ్లను నా చేతివేళ్లతో తాకాను. భయంతో వెనక్కి జరిగిందామె. అయ్యో, తప్పు చేశానేమో అనుకున్నా. తను నన్ను తప్పుగా అనుకుంటుందా? అసలెందుకు ఇలా చేశాను? ఏమో. ఈ వర్షం త్వరగా ఆగితే ఇక్కడి నుండి పారిపోవాలనుకున్నాను. ఫోన్ లేదు చేతిలో. టైంపాస్ చేద్దామంటే దగ్గరలో వేరే గూడు లేదు. తల దాచుకుందామంటే ఇలా ఒకే పంజరంలో ఇద్దరం చిక్కుకుపోయాము. మళ్ళీ ఆకాశం గర్జించింది. ఈసారి భయంతో నా చేతిని గట్టిగా పట్టేసుకుంది. కళ్ళు మూసుకొని అర్జున పాల్గొను అంటూ అనుకుంటుంది. తన అమాయకత్వం నాకు చాలా నచ్చింది. వర్షం ఆగకుండా కురవాలని కోరుకున్నా మెల్లగా కళ్ళను పైకి లేపి చూసింది. వెంటనే నా చేతిని వదిలి ఐయామ్ సారీ, భయం వేసి మీ చేతిని పట్టుకున్నాను అని చెప్తుంటే తన గొంతు ఎంత మధురంగా ఉందో, తేనీరు తాకినట్టు. కాసేపటికి ఈ మౌనాన్ని బద్దలు కొట్టాము. నిశ్శబ్దం ఓడిపోయింది. మీ పేరేంటి అని తను అడిగింది నన్ను. ఏం చెప్పాలి? తన గొంతు విని నా గొంతు మూగబోయింది. తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నా. అయినా మాటని గొంతు దాటించి మౌనాన్ని ఛేదించాను. ప్రేమ్ నా పేరు. మరి మీది అని అడిగాను. వర్ష నా పేరు అని బదులిచ్చింది. మీకు నన్ను తాకాలని ఆశగా ఉందా అని అడిగింది తను. ఎందుకలా అడిగిందో నాకు అర్థం కాలేదు. అలా హఠాత్తుగా అడిగేసరికి భయం వేసింది. ఏం చెప్పాలి ఇలాంటి ప్రశ్నకు? అవును అని నిజం చెప్పాలా? కాదు అని అబద్ధం చెప్పి తప్పించుకోవాలా? ఏం చెప్పి తన ప్రశ్నను దాటేయాలి అనుకుని చిక్కుముడిలో పడ్డాను. చెప్పండి ప్రేమ్ గారు, ఏమనిపిస్తుంది మీకు అని మళ్ళీ అడిగింది. సూటిగా అడిగితే ఏం చెప్తాం? తాకాలని ఉంది కానీ అది నా తప్పు కాదు. వాతావరణ ప్రభావం వల్ల అలా అనిపిస్తుంది. మీరు సినిమా హీరోయిన్లా ఉన్నారు. చూడటానికి చాలా అందంగా చక్కగా ఉన్నారు. మీ ఊపిరి తగిలితేనే మత్తెక్కిపోతోంది నాకు. మీ వయ్యారాల నడుము, దానిపైన జారుతున్న వాన చిలుకులు, తడిచిన చీరలో మీ అందాలన్నీ ఆరపోస్తుంటే నాలోని కోరికలు కొత్తగా చిగురిస్తున్నాయి. కానీ ఇలాంటి పరిస్థితి మునుపెప్పుడు నాకు ఎదురవ్వలేదు. ఏమిటో ఈ వర్షం కొత్త కోరికల్ని నాలో మొలకెత్తిస్తుంది అని చెప్పాను. నవ్వుకుందామే. సరే, నాకు ఈ అనుభూతి కొత్తగా ఉంది. కోరికలు అనే వాటికి హద్దులే లేదే. ఇదే ఏ పగటిపూట మనం ఇలా ఎదురయ్యి వాతావరణం వేడిగా ఉంటే అప్పుడు పుట్టే కోరికలు వేరేలా ఉండేవి కదా. మీకెలాంటి అనుభూతి కలిగిందో నాకదే ఎదురయ్యింది. మిమ్మల్ని తాకాలని నాకు అనిపించింది. అందుకే మెరుపు కోసం ఎదురు చూశాను. మీ బిగి కౌగిట్లో వెచ్చదనాన్ని కోరుకున్నాను. కొన్ని క్షణాలు మన మాట వినవే. ఏమని నచ్చజెప్పను మనసుని? కార్ వేగం బ్రేక్ వేస్తే ఆగుతుంది. హృదయాన్ని ఎలా ఆపాలో తెలియలేదు.
ఇంతలో గట్టిగా ఓ మెరుపు మళ్ళీ ఇద్దరిని ఒకటి చేసింది. తను నన్ను గట్టిగా వాటేసుకుంది. వద్దనుకుంటున్న ఆగని మనసు నన్ను తనని తాకమని రెచ్చగొడుతుంటే తన మెత్తని బుగ్గలని నా అదరాలతో ముద్దాడాను. తన నా కౌగిలి వదిలో పక్కకి జరిగింది. బుగ్గని తుడుచుకుంది. తలని దించి నన్ను విలన్లా చూస్తుంది. తప్పు చేశానా? ఆలోచించాల్సింది. ఒక మంచి అబ్బాయిని ఇన్ని రోజులు ఒక చిన్న తప్పు ఆ మర్యాదని దూరం చేసేసింది. క్షమించమని కోరదాం, కాస్తైనా మనసు కుదుట పడుతుంది. లేదంటే ఇదే గిల్ట్తో బ్రతకాలి. అది మనకు అవసరమా అని ఆలోచించాను. మేడం అని పిలవబోయా క్షమించమని కోరడానికి. కానీ ఆమె కళ్ళు నన్ను తదేకంగా అలానే చూస్తున్నాయి. అది కోపమా తాపమా అర్థం కానంత లోతుగా ఉంది తన చూపు. మీ అబ్బాయిలు ఇంతేనా? కాస్త అవకాశం ఇవ్వాలే కానీ అసలు ఆగరు. లేత బుగ్గలు అండి అలా సడన్గా ముద్దు పెట్టేస్తే కందిపోవు అని సిగ్గుపడుతున్న తనలో ఓ చిన్న పిల్ల కనిపించింది. నవ్వుకున్నా. తను నవ్వుకుంది. ఇద్దరం మళ్ళీ మాటల్లో పడ్డాము. నన్ను మా నాన్న తర్వాత ముద్దు పెట్టుకున్న మగాడు మీరే అని చెప్పింది తను. నేను కూడా మా అమ్మ తర్వాత ముద్దు పెట్టిన ఆడది మీరే అని చెప్పాను. ఇప్పుడు ఇది వరకు కలిగిన అనుభూతి లేదు. ఇది వేరే ఏదో మనసుకు హాయిగా అనిపిస్తుంది. కానీ అదే చల్లగాలి, అదే తొలకరివాన. మరి ఏం జరిగింది కొత్తగా నాకు? ప్రేమ అంటారు ఇదేనా? ఏమో ఈ వర్షం నాలోని కొత్త భావాలను పలికిస్తుంది. ఈ వింతని గమనించారా? ప్రేమ్ గారు అని పిలిచింది వర్ష నన్ను. లేదు, ఏమిటా వింత అని సందేహంగా అడిగాను. మీ పేరులో ప్రేమ ఉంది, నా పేరులో వర్షం ఉంది. ఎదురుగా వర్షం కురుస్తుంది. మన ఇద్దరి పేర్లను కలిపితే ప్రేమ వర్షం అని వస్తుంది అని నవ్వింది మందార పువ్వు వికసించినట్టు. అవును నిజమే, నేను గమనించనే లేదు. హై భలే కనిపెట్టారని మెచ్చుకున్నా. మొదటి చూపులో ప్రేమ పైన మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను తనని. మిమ్మల్ని మొదటిసారి నాంపల్లి ఎగ్జిబిషన్లో చూశాను. బ్లూ జీన్స్ వైట్ టీషర్ట్లో గోగల్స్ పెట్టుకుని సరదాగా మీ స్నేహితులతో మాట్లాడుతుంటే కనురెప్ప వేయకుండా మిమ్మల్నే చూశాను. అప్పుడు కలిగిన భావన పేరు ప్రేమ అని నాకు తెలీదు. కేవలం ఆకర్షణ అనుకున్నా. నిజమా? అయితే నీ చూపులు నన్ను తాకాయేమో. నీ కోసం నేను కూడా వెతికానదే ఎగ్జిబిషన్లో. పసుపు రంగు చుడిదార్లో నువ్వు దేవతలా దర్శనమిచ్చి కనిపించకుండా మాయమయ్యావు. మళ్ళీ ఇన్నాళ్ళకిక్కడ ఇలా నా కళ్ళ ముందు నాకు దగ్గరగా నువ్వు నిల్చుంటే కుదురుగా ఉండలేకపోతున్నా. మళ్ళీ నవ్వింది వర్ష. ఏమో ఈ వర్షం వల్ల వర్ష ప్రేమ్ గారి ప్రేమలో పడిపోతుందేమో అన్న భయం వేస్తుంది. మన ఇద్దరి మనసులు ఒకటే ఆలోచిస్తున్నాయి, ఒకటే కోరుకుంటున్నాయి. ఏంటమ్మా వర్షం, ఎంత పని చేశావు? లోపల దాచుకున్న నా ప్రేమని బయటికి వచ్చేలా ఇద్దరిని ఒక చోటుకు చేర్చావు అని వర్ష మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉందో చిన్నపిల్లల. తన చేతిని పట్టుకుని దగ్గరగా లాక్కున్నాను. తన తడిచిన జుత్తు నా ముఖం పైన పడింది. నా ఎదచప్పుడు తనకి వినిపిస్తోంది. మాటలు లేవిక. తన చేతులతో నా నడుముని చుట్టేసింది మెత్తగా. సమయం తెలియదు మాకు. ఆ కౌగిలింతలో ఏ మాయ ఉందో వెచ్చగా వదిలిపెట్టలేని బంధం ఏర్పడింది ఇద్దరికి. హఠాత్తుగా ఓ పెద్ద మెరుపు మమ్మల్ని ఈ లోకానికి తీసుకొచ్చింది. మళ్ళీ సిగ్గుపడుతూ అటువైపుకి తిరిగింది తను. వర్షగారు, ఈ వర్షం సాక్షిగా చెప్తున్నా, ఈ కొద్ది గంటల్లో మన మధ్య ఏర్పడిన ఈ ప్రేమ ఎప్పటికీ తగ్గనివ్వను. ప్రాణం ఉన్నంత వరకు. విల్ యూ బీ మై వైఫ్ అని అడిగాను ఆలోచిస్తూ. ఒకసారి ఎటు తిరిగి ప్రేమ్ని గట్టిగా వాటేసుకుంది వర్ష. ఐ లవ్ యూ టూ అని చెప్పి తన బుగ్గని ముద్దాడింది. ఇద్దరూ నవ్వుకున్నారు. వర్షం కూడా ఆగిపోయింది. ఇంకేముంది, వర్షం కాస్త ప్రేమ వర్షంగా మారింది. ఇద్దరి ప్రేమ కొనసాగాలి ఇలానే అని కోరుకుందాం. ఇంత మంచి కథను మనకు అందించిన కిషోర్ గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.